హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు దే టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పీసీఐ గురించి అయితే తెలుసుకుందాం. మీరు సాధారణంగా మదర్ బోర్డ్స్ని సెర్చ్ చేస్తున్నప్పుడు లేదంటే ఎస్ఎస్డీస్ని పర్చేస్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ టర్మ్ అయితే వినే ఉంటారు. ఇది మనకి పీసీఐ జెన్ 4 సపోర్ట్ కలిగినటువంటి ఎస్ఎస్డీ అని, లేదంటే మనకి ఈ మదర్ బోర్డ్లో పీసీఐ జెన్ 5 సపోర్ట్ ఉంది అని చెప్పి మీరు వింటూ ఉంటారు కదా. అసలు ఈ పీసీఐ అంటే ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఈ పీసీఐ యొక్క ఫుల్ ఫామ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్ కనెక్ట్ ఎక్స్ప్రెస్ అని చెప్పి దీని యొక్క ఫుల్ ఫామ్ అయితే ఉంటుంది. ఇది ఇంతకీ ఏం చేస్తుంది అంటే, ఈ పీసీఐ అనేది సాధారణంగా మనకి మదర్ బోర్డ్లో మాత్రమే ఉంటుంది. మన ఎస్ఎస్డి గ్రాఫిక్ కార్డ్ వీటిలో అయితే మనకు ఉండదు. ఈ పీసీఐ ద్వారా ఏం జరుగుతుంది అంటే, మన ఇంటర్నల్గా మన మదర్ బోర్డ్లో బోల్డ్ అనే కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ కూడా డేటా అనేది అందాలి. సో డేటా అనేది అందాలి అంటే కనుక దాని యొక్క టెక్నాలజీ ఏదైతే ఉంది కదా, డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ అందించేది. సో ఆ టెక్నాలజీ అనేది చాలా లేటెస్ట్ అయ్యి ఉండాలి, చాలా అడ్వాన్స్ అయ్యి ఉండాలి. అక్కడ మనకి ఈ పీసీఐ అనే టెక్నాలజీ అయితే యూజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే, మనం ఎక్స్టర్నల్గా మన ఎస్ఎస్డి కానీ లేదంటే మన గ్రాఫిక్ కార్డ్ కానీ యాడ్ చేస్తాం కదా. సో యాడ్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి డేటాని పర్ సెకండ్ ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. దానికోసం మనకి ఈ పీసీఐ టెక్నాలజీ యూజ్ అవుతుంది. ఇది మన ప్రీవియస్ టెక్నాలజీ మనకి యూఎస్బీ కానీ సాటా కానీ పోలిస్తే వాటితో మనకి ఇది 10 టైమ్ ఫాస్ట్గా డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేయగలదు. సో అందుకని ఇప్పుడు కాలంలో మీకు ఏవైతే మోడర్న్ మదర్ బోర్డ్స్ వస్తున్నాయి కదా, వాటిల్లో కానీ లేదంటే ఎస్ఎస్డీస్ గ్రాఫిక్ కార్డు వీటన్నింటిలో కూడా మీకు పీసీఐ సపోర్ట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా ఏదైతే డేటా అనేది చాలా ఫాస్ట్గా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ మీన్స్ మనకి గేమ్స్ ఆడేటప్పుడు హయ్యర్ రెజల్యూషన్లోని మనం గేమ్స్ ఆడగలుగుతున్నాం అంటే కనుక మనకి ఈ పీసీఐ అనేది సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట సాధారణంగా. సో దీంట్లో మనకి జెన్ 3, జెన్ 4, జెన్ 5, జెన్ 6 ఇంకా ఫ్యూచర్లో రాబోతుంది. బట్ ప్రస్తుతానికి అయితే మనకి స్టాండర్డ్ లెవెల్లో జెన్ 3 అయితే యూస్ చేస్తున్నాం. జెన్ 4 అనేది ఇంకొంచెం అడ్వాన్స్ అయితే ఉంటుంది. అంటే మనకి జెన్ 3లో ప్రతి సెకండ్కి 8 GB పర్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయితే, అదే మనకి జెన్ 4లో చూసుకుంటే 16 GB పర్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అనమాట ప్రతి సెకండ్కిను. అదే మనకి జెన్ 5లో చూసుకుంటే కనుక 32 GB డేటా అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది ప్రతి సెకండ్కి. సో ఈ విధంగా మనకి 2 టైమ్స్ ఫాస్ట్గా ప్రీవియస్ జెన్తో కంపేర్ చేస్తే 2 టైమ్స్ ఫాస్ట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి హయ్యర్ రెజల్యూషన్స్ అనేవి మనం మన గ్రాఫిక్ కార్డ్ ద్వారాను లేదంటే మన డేటా స్పీడ్ ఉంటుంది కదా, ఫ్రమ్ ఏ టు బి మనం ఫైల్స్ అని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము. సో ఈ ట్రాన్స్ఫర్ చేసే మనకి టైం ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది మరింత తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి సెకండ్కి 32 GB డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనం ఒక 1000 GB ఉన్నటువంటి ఒక ఫైల్ని మనం ఏ నుంచి బికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వితిన్ సెకండ్స్లో మనకి ఆ స్పీడ్ అనేది అందుకుంటుంది. సో ఇది ఇంకా అడ్వాన్స్ అయితే అవుతుంది అనమాట. సో ఈ టాపిక్ అనేది చాలా పెద్దది. నేను మీకు సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. పీసీఐ అంటే ఒక ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ. మన ఇంటర్నల్ మదర్ బోర్డ్లో ఉన్నటువంటి ఇంటర్నల్ కాంపోనెంట్స్ని, అలాగే మనం ఏదైతే ఎక్స్టర్నల్ కాంపోనెంట్గా యూజ్ చేస్తున్నాం మన గ్రాఫిక్ కార్డ్ అలాగే మన ఎస్ఎస్డి, సో ఈ రెండింటిని కూడా కనెక్ట్ చేసి అతి వేగంగా మన డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా స్పీడ్ అనేది పెంచడానికి అయితే మనకి ఈ పీసీఐ టెక్నాలజీ అయితే యూజ్ అవుతుంది. సో హోప్ మీకు ఈ కాన్సెప్ట్ లేదంటే ఈ టెక్నాలజీ అర్థమైంది అయితే అనుకుంటున్నాను. సో మీరు నెక్స్ట్ టైం మీరు ఒక ఎస్ఎస్డీని పర్చేస్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మీ మదర్ బోర్డ్కి సపోర్ట్ చేస్తుందా లేదని చూసుకోండి. మీ మదర్ బోర్డు పీసీఐ జెన్ 3 సపోర్ట్తో వస్తుందా లేదంటే జెన్ 4 సపోర్ట్తో వస్తుందా అనేది అయితే మీకు ఒక ఐడియా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు దానికి రిలేటెడ్ ఎస్ఎస్డీని మీరు పర్చేస్ చేస్తే కనుక మీ డేటా స్పీడ్ అనేది అద్భుతంగా అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు పీసీఐ జెన్ 3 సపోర్ట్ ఉన్నటువంటి ల్యాప్టాప్లోని పీసీఐ జెన్ 4 ఎస్ఎస్డీని యాడ్ చేస్తే కనుక మీ డేటా అనేది స్పీడ్గా అయితే ట్రాన్స్ఫర్ చేయదు. దట్ మీన్స్ మన పీసీఐ జెన్ 3 అనేది ప్రతి సెకండ్కి 8 GB పర్ డేటాని ట్రాన్స్ఫర్ చేయగలిగితే, మన జెన్ 4 ఎస్ఎస్డీ మీరు యాడ్ చేయడం వల్ల మీకు 16 GB పర్ సెకండ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి మీరు యాడ్ చేస్తారు. బట్ అదైతే జరగదు ఎట్టి పరిస్థితిలో కూడా, ఎందుకంటే మన సపోర్ట్ అనేది 8 GBకి లిమిట్ అయి ఉంటుంది కాబట్టి. సో దీని మీద నేను డెడికేట్గా ఒక వీడియో అయితే చేశాను. మన జెన్ 3 సపోర్ట్ ఉన్న ల్యాప్టాప్లో జెన్ 4 ఎస్ఎస్డీని యాడ్ చేయొచ్చా అని చెప్పి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కనుక ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అయితే అనుకుంటాను. సో మనం భవిష్యత్తులోని ఇదే కాన్సెప్ట్ని పెద్దగా అంటే అసలు ఈ టెక్నాలజీ అనేది బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది అయితే మనం పెద్ద స్కోప్లో ప్లాన్ అయితే చేద్దాం. సో ఈ వీడియో చాలా సింపుల్గా ఉంచడానికి అయితే ప్రయత్నించాను. మీకు ఈ వీడియో నచ్చింది అయితే అనుకున్నాను కనుక, నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.